उच्चस्थे ग्रहपञ्चके सुरगुरौ सेन्दौ नवम्यांतिथौ लग्ने कर्कटके पुनर्वसुयुते मेषं गते पूषणी निर्दग्धुं निखिलाः पलाशसमिधो मेध्यादयोज्झारणे आविर्भूतमभूतपूर्वमपरं यत्किञ्चिदेकम्। కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు నచికేతుడికి చేసే అధ్యాత్మ విద్యోపదేశ ప్రసంగంలో ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ప్రతిబంధక సామగ్రి ఏదైతే ఉంటుందో వాట్లనన్నిటినీ కూడాను అరికట్టాలి. ప్రతిబంధకం ఉంటున్నప్పుడు మనం ఏం పని చేయలేం. మనం కార్యసిద్ధి లభించాలి అంటే మనకి ప్రతిబంధకాలు పోవాలి. అప్పుడు అది అనుకోకుండా కార్యసిద్ధి మనకు లభించే అవకాశాలు ఉంటాయి. అన్ని విధముల ప్రయత్నాలు చేసుకున్నాం, ఇవన్నీ ఉంటే తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది అని మనకి ఉపనిషద్ మర్యాదను అనుసరించి గురువుల యొక్క ఉపదేశానుసారంగా నిర్ణయాలన్నీ జరిగినాయి. కానీ ప్రతిబంధకం ఏర్పడింది. ఆ ప్రతిబంధకం కూడా పోవాలి కదా. అప్పుడు అనుకోకుండా కార్యసిద్ధి లభిస్తుంది అని మామూలుగా అంతటా శాస్త్రాలలో చెప్పే నిర్ణయాలు. అదే విషయాన్ని మాట్లాడుతూ యమధర్మరాజు నచికేత యచ్చేద్వాంగ్మనసి ప్రాజ్ఞస్తద్యచ్చేద్ జ్ఞానాత్మని జ్ఞానమాత్మని మహతిని యచ్చేత్ తద్యచ్చేత్ శాంత ఆత్మని అన్నారు ఆయన. మనకి ప్రతిబంధకంగా ఉండేవి మనస్సు చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే వాక్కును కూడా మనం సన్మార్గంలో పెట్టుకోవాలి. లేకపోతే తోచినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. దుర్వినియోగపరుచుకుంటే అసత్యాలు ఇలాంటివి అప్రమాణాలు ఏవో అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. యచేద్ వాంగ్మనసి, వాక్కును నిరోధించు. మౌనం, వాంగ్నిరోధమే మౌనం అంటేను. అనవసరంగా నువ్వు మాట్లాడద్దు. బ్రహ్మాతరితమైన పదార్థాల పట్ల ఆసక్తి చూపిస్తూ వాటిని ఎక్కువగా నువ్వు చెప్పద్దు, నువ్వు వర్ణించద్దు. అలాగే ఆలోచన, విపరీతమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి మనస్సు సంకల్ప వికల్పాత్మకం మనః అంటారు. ఒక క్షణంలో సంకల్పం చేస్తుంది, ఇంకో క్షణంలో ఉపసంహరించుకుంటూ ఉంటుంది. ఏం చేస్తుందో దానికే తెలియదు. వేట్లను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ఈ రెండు చాలా ప్రతిబంధకాలు అని యమధర్మరాజు గారు నచికేతుడికి చెప్పారు. ప్రాజ్ఞుడైన వాడు చేయవలసినటువంటి పని ఇదే. తద్యచ్చే జ్ఞాన ఆత్మని. ఇవన్నీ కూడాను క్రమక్రమంగా మనస్సు ఏకాగ్రచిత్తంగా ఉండటము అనేది అవసరం అనుకుంటున్నాం కదా. అలాంటి ప్రకాశ స్వరూపంలోకి, ఆత్మలోకి మీ మనస్సు, ఇంద్రియాలు వీటన్నిటిని కూడాను లీనం చేసుకో. జ్ఞానం ఆత్మని మహతిని యచ్చేత్. ఇవన్నీ కూడాను మహత్తత్వం. హిరణ్య గర్భుడు అనమాట. ఆయన ప్రథమ జీవుడు అని ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి. హిరణ్య గర్భస్సమవర్తతాగ్రే భూతస్య జాతఃపతిరేక ఆసీత్ అంటుంది మంత్రవర్ణం కూడాను. అలాంటి ఆయన యందు నువ్వు పెట్టి వీటన్నిటిని కూడా నువ్వు ఉపసంహారం చేయి. ఆయన కూడా బ్రహ్మ నుండి పుట్టిన వాళ్ళల్లో ఒకడే కాబట్టి, అయితే ఆయన గొప్పవాడు కావచ్చు, అయినా కూడా ఆయన కూడా ప్రథమ జీవుడనే పేరుంది కనుక ఆ భావాన్ని కూడా ఉపసంహరించుకుని శాంత ఆత్మని, ఏ రకమైనటువంటి వికల్పాలు లేనటువంటిది, అజ్ఞాన లేశం కూడా లేక, వికారాలు లేక, సర్వాంతర్యామైనటువంటి సర్వప్రత్యయాలకి సాక్షిభూతమైనటువంటి ఆత్మయందు నీ మనస్సు లగ్నం చేసుకోవాయా. అప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని ఒక మార్గం ఇచ్చారు. ఒక రూటు, ఒక రకంగా ఇది బాగానే ఉంది, దీనికోసం ప్రయత్నాలు చేయాలి అంటూ తర్వాత మాట్లాడుతూ ఆయన అన్నారు, నచికేత ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారా నిశిత దురత్యజా దుర్గం పథస్తత్కవయో వదంతి.
నేను నీకు ఈ విషయాలన్నీ బోధిస్తున్నాను, నువ్వు చాలా ముఖ్యాధికారివి, జాగ్రత్తగా వీటిని అవగాహన చేసుకో. ఈ జగత్తులో ఉండేటువంటి వాక్కు, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, హిరణ్యగర్భుడు, మత్తత్వం ఇవన్నీ కూడాను ఆత్మలో ప్రవిలాపనం చేసేసి, అంటే ఇంచుమించుగా నామరూపాత్మకమైనటువంటి కర్మ, నామ, రూపము, ఈ ప్రపంచం అంతా కూడాను ఆత్మలో లీనం చేసేసి, ఎలాగైనట్టయితే రజ్జు జ్ఞానం కలిగిన తర్వాత సర్పం లేదు, అలాగా శుక్తిగా అధిష్టాన స్వరూప సాక్షాత్కారానంతరం రజతం లేదు, అలాగా పరమాత్మ యొక్క స్వస్వరూప సాక్షాత్కారానంతరం ఈ జగత్తు నీకు భాషించదు. మరుమరీచికలు, ఎండమావులు, అక్కడ ఏదో జలభ్రాంతి, ఆకాశంలో ఏవో మేఘాలు ఒక నగరాన్ని కట్టినట్టుగా మాయానగరం, గంధర్వనగరం అని అంటూ ఉంటారు అక్కడక్కడ భాష్యకారుడు. ఇలాంటివన్నీ కూడాను అలా పోతాయి. అందువలన అప్పుడు కృతకృత్యుడవుతావు. నీకు పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కలగడం అనేది చాలా అదృష్టం. అది దానివల్ల నీకు ఇంతవరకు చేసినటువంటి అనాది అవిద్య, ఆ అవిద్యను కూడా పోగొట్టుకోగలుగుతావు. అందువల్ల నేను నిన్ను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఉపదేశం చేసే, ముముక్షులందరికీ చేసే ఉపదేశం ఏమిటి అంటే, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత. ముముక్షులారా, మీ అందరికీ నేను ఒక ఉపదేశం చేస్తున్నాను. లేవండి, మెలకువగా ఉండండి, మేలుకోండి. ఎప్పుడు అలా నిద్రలో మత్తులో పోమోకండి. అదేమిటండి అలా అంటారు అంటే, ఏం లేదు, అనాదిగా నీలో నిద్రిస్తూ, నిన్ను వెంబడిస్తూ, నిన్ను నీ పురోగమానికి అడుగడుగునా అడ్డుపడుతూ ఉండే అజ్ఞానం అనేది ఒక అవిద్య. అది నిద్రపోతూ ఉంటుంది. అనాది అవిద్యయా నిద్ర సుప్తో జీవ అంటారు వ్యాఖ్యాతలు చాలా చోట్ల. ఈ జీవుడు మనం మెలకుగా ఉంటున్నాము అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళ దృష్టిలో మనం నిద్రపోతున్నట్టే. అదేంటండి, బాగా పనులు చేసుకుంటున్నాం కదా, మెలకుగా ఉన్నారని అంటే బాగుంటుందేమో, నిద్రపోతున్నారంటారేంటి మీరు అంటే, వివేకం లేక అజ్ఞానంలో వ్యవహరిస్తున్నావు కాబట్టి నువ్వు నిద్రపోతున్నట్టే లెక్క. అనాది అవిద్య అది నీలో నిద్రించి ఉంది, దాంట్లో నువ్వు ఉంటున్నావు కనుక దాంట్లోంచి నువ్వు మెలుకోవాల్సిందిగా కోరుతున్నా. మామూలుగా ఏదో నిద్రపోతే 5 గంటలకు లేవటం, 6 గంటలకు లేవటం, ఆ మెలకువ కాదు, అది మామూలుగా జరుగుతూ ఉంటుంది. దానికోసం నేను చెప్పక్కర్లా. అన్నింటికంటే చాలా గొప్పది ఈ అవిద్యా నిద్రలోంచి బయటపడటం అనేది. అందుకోసమే గీతాచార్యుడు ఓ ప్రసంగంలో మాట్లాడుతూ అన్నారు, యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, యస్యాం జాగ్రత్త భూతాన్ని సానిషా పశ్యతో మునే. మనం అనుకునేటటువంటి జాగ్రత్త దశ అది జాగ్రత్త దశ కాదు. మహాత్ములకి, మహర్షులకి, యోగులకి, జ్ఞానులకి, బ్రహ్మవేత్తలకి ఉండేటటువంటి ఏ జ్ఞాన లక్షణమైనటువంటిది ఉందో అదిగో అది జాగ్రత్త దశ అంటే. మిగతాదంతా కూడా నిద్రావస్థ కింద లెక్క. మన నిద్రావస్థలో, అజ్ఞానావస్థలో వాళ్ళు మెలకుగా ఉంటారట. అంటే వాళ్ళు జ్ఞానాన్ని దర్శిస్తూ జ్ఞానస్వరూపులుగా ఉంటారు. వారి జ్ఞానస్వరూపం, వారి మెలకువ, వారి జాగ్రత్త మనకు నిద్ర. తల్లకిందులుగా ఉంది వ్యవహారం అని గీతలో అన్నారు ఆయన. అందుకోసమని మీరందరూ కూడా జాగ్రత్తగా ఆత్మజ్ఞానాభిముఖాభవత, అది నా ఉపదేశం. ఆత్మజ్ఞానానికి మీరందరూ అభిముఖం అవ్వవలసిందిగా మిమ్మల్ని లేపుతున్నా. జాగ్రత్త. ఈ అజ్ఞాన నిద్ర ఉందే, ఘోరాతి ఘోరమైనటువంటిది, భయంకరమైనటువంటిది, అది సమస్త అనర్థాలకి అదే కారణం. దాన్ని మీరు పోగొట్టుకోండి. ఎలాగండి? నేను చెప్పినటువంటి వరాలున్నాయే, వాట్లన్నింటినీ మీరు అనుష్ఠించాలి. ఏమిటి నువ్వు చెప్పినటువంటి సందర్భాలు ఏమిటో కొంచెం చెబుతావా? వరాన్ని బోధత, క్షురస్యధారా నిశిత దురచ్చజా దుర్గం పథస్తత్కవజో వదంతి. ఆత్మస్వరూపానికి నువ్వు ఎంతైనా తీవ్రమైన ప్రయత్నం చేయాలి. అతి దుర్విజ్ఞేయం.
చాలా కష్టాతి కష్టమైంది. ఎంతో ప్రయత్నం చేసినా కూడా దొరుకుతుందా అంటే ఆలోచించాలి. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు యమధర్మరాజు. క్షురస్య ధార అన్నాడు ఆయన. కత్తి యొక్క అంచు పదును ఇలా పెట్టు, తీవ్రంగా ఉంటుంది, అది నిశితంగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. దాని మీద నువ్వు దాన్ని దాటడం, దానిపైన కాళ్ళు పెట్టి దాని వల్ల ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా బయటపడటం ఎంత కష్టమో, అలాగా ఈ అవిద్యలోంచి నువ్వు ఆత్మస్వరూపం సాక్షాత్కారానికి అలాంటి ప్రయత్నం, కష్టాతి కష్టమైన ప్రయత్నం చేసి అప్పుడు నువ్వు నీ మార్గంలోకి, మోక్ష మార్గంలోకి నువ్వు వెళ్ళినవాడవుతావు. ఆ ప్రాప్యస్థానం నీకు లభిస్తుంది. నిశిత దురచ్చయ దుర్గం పథస్తత్కవజో వదంతి. అందుకోసమని అలాంటిదిగా నేను చెబుతున్నాను. ఈ విషయం శృతి బోధిస్తోంది మనకి. భాష్యకారుడు అంటారు అక్కడ, శృతి రనుకంపయ మాతృవత్ అతి సూక్ష్మబుద్ధి విషయత్వా దుర్విజ్ఞేయస్య అని అంటుంది. తల్లి ఏ రకంగా బోధిస్తుందో, పిల్లలకి బోధ చేస్తుందో, అలాగా శృతిమాత జీవులందరూ కూడాను ఆమె దృష్టిలో పిల్లలే, వాళ్ళందరూ బాలులే. అజ్ఞానావస్థలో ఉన్న వాళ్ళందరూ బాలులే కదా. అలాంటి వాళ్ళని అనుగ్రహించాలనే ఉద్దేశంతో ఇలా బోధిస్తోందని అన్నారు భాష్యకారుడు కూడాను. నచికేత అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయతు. ఇంకో మాట మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఎందుకని ఇంత నేను చెప్పవలసి వస్తోంది అని అంటే, దీనికి ఏదైనా కొన్ని లక్షణాలు కొన్ని తెలుసుకోవడానికి వీలుగా ఉండేవి ఏవైనా ఉంటే వీటి వల్ల మనం పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ వస్తుతః ఆత్మస్వరూపాన్ని గురించి మనం మాట్లాడాలి అంటే లోకంలో ఏ ఏ వ్యవహారాలు ఉంటాయో అవన్నీ కూడాను అజ్ఞానానికి సంబంధించి, అవిద్యకి సంబంధించినవే కానీ ఆత్మకి సంబంధించినవి కావు. ఆత్మకి సంబంధించినవి ఫలానా అని చెప్పవయ్యా పోనీ, వీటిని బట్టి ఆత్మ ఇది అని నేను తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది అనంటే చెబుతా, నాకు అభ్యంతరమేం లేదు. కానీ వాటిని కూడా ఆత్మగా నువ్వు తెలుసుకోకుండా ఉండాలి. అది ఒక్కటే నాకు కావాల్సింది. నువ్వు ఆ హామీ ఇస్తే నేను తప్పకుండా చెబుతాను. లేదండి మీరు చెప్పండి, నేను ఆలోచిస్తాను తప్పకుండా అన్నాడు నచికేతుడు. సరే అయితే ఒక విషయం చెబుతాను మీరు. పరాచః కామాన్ అనుయంతి బాలాస్తే మృత్యోర్యంతి వితతస్య పాశం అత ధీరా అమృతత్వం విదత్వా ధ్రువమధ్రువేష్వేహన ప్రార్థయంతే. కొంతమంది లోకంలో బాలులు, అజ్ఞానులు అంటే మరీ చిన్నపిల్లలు, 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలని అర్థం కాదు దానికి. అల్పప్రజ్ఞులు అంటే శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందలేక అవిద్యా కామకర్మలకు లోనయ్యి ఇదే పరమార్థం అనుకుంటూ, ఎంతకంటే పరమార్థమైన వస్తువు లేదనుకుంటూ నిషేధిస్తూ వ్యవహరిస్తూ ఉండేటువంటి వాళ్ళని బాలులు అని అంటారు. అలాంటి వాళ్ళని గురించి ఈయన ఏమంటున్నారంటే, పరాచః కామాన్ అనుయంతి బాలాః. వాళ్ళు ఎప్పుడు కూడా పరాచః, కోరికల పట్ల వాళ్ళకి ఆసక్తి ఎక్కువ అండి. అవి ఎలాంటివంటే పరాచః. ఎందుకంటే అనాత్మ దర్శనం, అనాత్మ పదార్థాన్ని చూపిస్తాయి తప్ప ఆత్మ పదార్థాన్ని అవి చూపించవు అసలు ఆ కోరికలు. పైగా అవి ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ప్రతిబంధకంగా ఉంటాయి, ప్రతికూలత్వాత్. అందుకోసమని వాళ్ళు ఇలాగే ఉంటూ ఉంటారు. నాయన గుర్తుంచుకో జాగ్రత్తగాను. నేను వాళ్ళని గురించి చెప్పడం కోసమని వాళ్ళని ఏదో తేలిగ్గా మాట్లాడాలని నేను చెబుతున్నాను నువ్వు అనుకోమోకే. అది చెప్పినట్లయితే దానికంటే విలక్షణమైనటువంటి స్థితి ఆత్మవేత్తలది అని చెప్పడం కోసం చెబుతున్న మాటలు కానీ ఒకళ్ళని నిందించడం కోసం కాదు. శృతి అలా మాట్లాడుతోంది. తే మృత్యోర్యంతి వితతస్య పాశం. అలాంటి వాళ్ళు బాలులు మృత్యుపాశానికి లోనైపోతారు. ఈ దృష్టాదృష్ట భోగేషు, ఇహలోకంలో పరలోకంలో అనేక రకములైనటువంటి భోగాలు యందు ఆసక్తితో వాట్లనే అనుసరిస్తూ అవే పరమార్థం అనుకుంటూ వాళ్ళు అవివేకులై క్రమంగా ఆ మృత్యు లోనైపోయి జన్మజరామరణ ప్రవాహ రూపమైన సంసారంలో తిరుగుతూ ఉంటూ ఉంటారు. కానీ
వాళ్ళు ఎన్నడూ కూడా దీంట్లోంచి బయటపడలేరు. మరి ధీరులు కొంతమంది ఉన్నారు, ముముక్షువులు, యోగులు, జ్ఞానులు, మహాత్ములు కొంతమంది ఉన్నారు. అతధీర అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేష్విహన ప్రార్థయంతే. నచికేత, అధ్రువేషు ధ్రువం ఇహన ప్రార్థయంతే. ధ్రువం విదిత్వ, వాళ్ళు ధీరులు అన్నాడండి. వివేకులు అన్నమాట దానికి అర్థం. ఆత్మానాత్మ వివేకం పరిపూర్ణంగా వాళ్ళకి తెలుసు, ఏది అనాత్మ పదార్థమో ఏది ఆత్మ పదార్థమో. ఇప్పుడు ఈయన కొన్ని ఉదాహరణలు, కొన్ని విషయాలన్నీ ఇప్పుడు చెబుతుంటారు. ఈ పైన చెప్పబోయేదంతా ఆయన అలాంటి విధానమే చెబుతారు. లోకంలో ఏదేది ప్రపంచంలో జరుగుతున్నాయో అవన్నీ కూడాను ఎలాంటివి, వాస్తవంగా అవి అజ్ఞాన స్వరూపాలా, వాటిల్లో ఏదైనా జ్ఞాన లక్షణం కూడా ఉందా, ఈ రెండింటిలో వివేకం ఎలా సాధ్యమవుతుంది, ప్రపంచం ఎలాగా సత్యానృతే మిథునీకృత్య అహమిదం మమేదమిత నైసర్గికోజనం లోక వ్యవహార అంటాడు సూత్రభాష్య ప్రారంభంలో శంకర భగవత్పాదులు. అలాంటి అహమిదం మమేదమిత నైసర్గికోజనం లోక వ్యవహార, ఆ ఆత్మానాత్మలు రెండూ కలిసి సత్యానృతే మిథునీకృత్య, సత్యమైన పదార్థము ఆత్మ, అనృతమైన పదార్థము అనాత్మ, ఈ రెండింటినీ వేరు చేసుకోలేక ఏకం చేసుకుని వ్యవహరించేటటువంటి విధానాన్ని నీకు నేనంతా కూడా నీకు చెబుతా. దీన్ని బట్టి అయితే ఇది ఎందుకు చెబుతున్నాను అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. నేను వీటన్నిటిని వర్ణించడం కోసం నేను కూర్చోలేదు. నువ్వు అడిగింది అధ్యాత్మ విద్య, కానీ నువ్వు ఇలాంటి విషయాలు చెప్పమని నువ్వు నన్ను అడగల. నువ్వు అడిగింది ఒకటి, నేను చెప్పింది ఒకటైనట్టయితే అది ఆచార్యుడి లక్షణం కాదు. అయినా నువ్వు అంత తేలిగ్గా నువ్వు ఊరుకోవు, అంత అనుకోకుండా తప్పుడుగా నేను మాత్రం సమాధానం చెబుతానా? చెప్పను కదా. కానీ వివేకం కోసం, నీకు ఆత్మానాత్మ వివేకం కలగాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడాను. ఆయన అన్నారు, అమృతత్వం విదిత్వా, మోక్షాన్ని గురించి వాళ్ళు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దేవాది అధ్రువం విదిత్వా, అధ్రువం ఇదంతా దేవతాలోకంతో సహా మొత్తం అంతా కూడా అధ్రువమే, అనిత్యం అని చెప్పేశాడండి ఆయన. నీకు ఇంకా దేవతాలోకం పట్ల ఒక రకమైన భావం ఉందండోయ్. ఏమిటి తెలుసా? వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళని, వాళ్ళు ఏదో చాలా మనకంటే ఏదో, అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. అందువలన అవి చాలా గొప్పగా గౌరవించే స్వభావం నాలో ఉందండి. కానీ అవి కూడా అశాశ్వతం అని చెబుతున్నాడు ఈయన. దేవాది అధ్రువం విదిత్వ, వాళ్ళు కూడాను మరి ఏమిటి తెలుసుకున్నారంటే మోక్షం దానికంటే విలక్షణమైందని తెలుసుకున్నారు. ఇదంతు ప్రత్యేగాత్మస్వరూపావస్థాన లక్షణం ధ్రువం. ఏది అజ్ఞానావస్థలో మనం వ్యవహరిస్తున్నామో దాన్ని విడిచి కేవల పరిపూర్ణమైన ఆత్మస్వరూపం, పరిపూర్ణానంద స్వరూపాన్ని పొందాను, ఆ స్వరూపమై ఉన్నాను అని శంకర భగవత్పాదులు చెప్పిన దశశ్లోకిలో చెప్పిన విధానంగా అట్లా చాలామంది మహాత్ములు అలాగే చెప్పున్నారు. ఆ విధానంగా ఎవరైతే ధీరులై ఉంటారో, అలాంటి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు ధీరులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ పదార్థాలను వాళ్ళు కోరరు. నా కర్మణ వర్ధతే నోకని అంటుంది శృతి. కర్మల వలన ఆత్మ వృద్ధి పొందుతుందని కానీ, కర్మలు చేయకపోవడం వలన ఆత్మ తగ్గిపోతుందని కానీ క్షయవృద్ధులు ఆత్మకి ఉండవు కదా. అవన్నీ మనకుంటాయి, అంతఃకరణానికి ఉంటాయి, దేహేంద్రియ సంఘాతానికి తద్వారా వీట్లకు ఉంటాయి. కానీ చేస్తే గొప్పగా కర్మలు వాటి వల్ల ఫలాల కోసమని వీడు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే దానివలన ఈ జీవుడు అజ్ఞాని వృద్ధి పొందుతాడు అని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. లేక పాపాచరణ చేసినట్టయితే ఈ జీవుడు నరకలోకంలో దుఃఖాలు అనుభవిస్తాడు అనే విషయాలు అవన్నీ మనకుంటాయి. ఆత్మకి రెండూ లేవు కదా అనే విషయాన్ని నా కర్మణ వర్ధతే నోకని అని శృతి అంటోంది. అందువలన అలాంటి జ్ఞానులు చాలా ముఖ్యం. కానీ ప్రస్తుత పరిస్థితి అయితే ఆ జ్ఞానం వలన అదే ప్రధానమైనటువంటిది అనే విషయం బృహదారణ్యకంలో గార్గ్య మైత్రేయి సంవాదంలో యాజ్ఞవల్క్య మహర్షి మాట్లాడిన సందర్భంగా ఆత్మవిజ్ఞానం చేత సర్వవిజ్ఞానం లభిస్తుంది నీకు అని అన్నారు ఆయన. ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ, ఆత్మని కల్వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని అన్నారు ఆయన. అలాంటివి ప్రతిజ్ఞ ఒకటి ఉంది కనుక అది ఉపనిషన్మర్యాద, ఉపనిషన్మార్గం, కానీ స్వబుద్ధి కల్పితమైనటువంటిది కాదు. కాబట్టి ఈ లోకంలో జరుగుతూ ఉండేటటువంటి
అజ్ఞాన విలాసాలు ఏవైతే ఉంటాయో వాట్ల స్వరూపాలు కూడా నువ్వు జాగ్రత్తగా తెలుసుకో. లేకపోయినట్టయితే కేవలం స్వరూపం మాత్రం నీకు బోధించినట్టయితే అనాత్మ పదార్థాల పట్ల ఏంది కూడా అవి కూడా ఆత్మలాగా భాషిస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది కనుక భ్రాంతి చేత అవి కూడా ఆత్మేమో ఆత్మస్వరూపమేమో అని నువ్వు అనుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ వివేకం కలగటం కోసమని రెండింటినీ నీకు చెబుతున్నా. అడుగడుగునా కూడా ఉపనిషత్తులు కూడా చెబుతూ ఉంటాయి. పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ దారేషణాయాశ్చ వ్యుత్థాయాథ భిక్షాచర్యంచరంతి అని అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. ఏషణాత్రయ వినిర్ముక్తి చాలా ముఖ్యం అని ఈ సిద్ధాంతాలు మనసులో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఈ పైన నచికేత ఏన రూపం రసంగంధం శబ్దాం స్పర్శాంశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతతు. నువ్వు ఏ అధ్యాత్మ విద్యని తెలుసుకోవాలని అనుకుంటున్నావో అదిగో అది నేను ఇప్పుడు చెబుతున్నా. దాని గురించి నేను వివరిస్తున్నాను, నువ్వు అర్థం చేసుకో అని అంటూ ఆయన ప్రారంభిస్తున్నాడు. ఏన రూపం రసంగంధం శబ్దాం స్పర్శాంశ్చ. ఈ లోకంలో అనేక పదార్థాలు నేను చూస్తున్నా, వింటున్నా, తింటున్నా, వ్యవహరిస్తున్నా, వెడుతున్నా, వస్తున్నా, అన్నీ చేస్తున్నా. వీటికి అన్నింటికి మూలభూతం కారణభూతమైంది ఆత్మచైతన్యం. ఏన ఆత్మ, దాని చేతనే ఇవన్నీ చేయగలుగుతున్నాను. కానీ అవి లేకుండా, ఆత్మచైతన్య స్ఫూర్తి లేకుండా, ఆ శక్తి మనలో లేకుండా, ఆ విజ్ఞానం లేకుండా నేను ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాను అని చెప్పడానికి అవకాశాలు నాకేమాత్రం లేవు. ఓహో అలాగా, అంటే ఈ లోకంలో జరుగుతుండేటువంటి వ్యవహారం అంతా ఆత్మాధీనంగా నడుస్తోంది అని తెలుసుకోమని చెబుతున్నారా మీరు? అంతే, అదే నేను చెప్పే మాట నీకు. ఓహో, నేను అనుకోవటం వీళ్ళందరూ కూడాను ఇలాగా వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళు స్వభావ సిద్ధంగా వాళ్ళంతట వాళ్ళే వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నాను నేను. అలా అనుకుంటున్నావని అనుకోవద్దని నేను చెప్పేది ఇప్పుడు నీకు. ఓహో అలాగా. ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే. ఎప్పుడైతే నీవు మొత్తం దేహాత్మ సంబంధం మొత్తం అంతా కూడాను కర్మానుష్ఠానతలో, ఇంకా మీమాంసకులు చెప్పినటువంటి ధర్మాధర్మాలు, ధర్మస్వరూపాన్ని బోధించారు వాళ్ళు. అలాంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆ పరమాత్మ వల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ దాంట్లో నీ తెలివితేటలు, నీ ప్రత్యేకత నీకు ఎక్కడేం లేదు. లేకపోయినట్టయితే ఇవన్నీ వాళ్ళు చేయలేరు కదా. కానీ లోకం ఏమనుకుంటోంది అంటే నేనే ఇవన్నీ చేస్తున్నాను, దేహాద సంఘాత భూతోహం విజానామి ఇది సర్వో లోక అవగచ్చతి. లోకమంతా ఇలా అజ్ఞానంలో నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే వ్యవహరిస్తున్నాను అని వాడంతట వాడే ఎవరికో సంబంధం లేకుండా చేసుకున్నట్టుగా లోకం అనుకుంటోంది. తప్పునైనా అది ఈ జడమైనటువంటి దేహేంద్రియ సంఘాతానికి కర్తృత్వం ఉండటానికి అవకాశాలు లేవు. చైతన్య సంబంధం లేకుండా ఉండటానికి అవకాశాలు లేవు. లోపల ఉండి ఆయన ఆ చైతన్య స్వరూపం, ఆ స్ఫూర్తి వలన సన్నిధానాలు ఉంటే చాలు అక్కడ. దానివల్ల ఈ పనులన్నీ కూడా జరుగుతుంటాయి. ఆయన ఏమీ కలగజేసుకోక్కర్లేదు. నీకు ఒక్క మాట చెబుతాను. ఒకవేళ ఈ లోకం ఈ దేహేంద్రియ సంఘాతం ఆత్మ సంబంధం లేకుండా నడుస్తోంది, వింటోంది, తింటోంది, చేస్తోంది, ఇంద్రియాలని కూడా పనిచేస్తున్నాయి నువ్వు అనుకునేటట్టయితే, ఒక ఇంద్రియాని గురించి దీంట్లో ఒకదాని గురించి తెలుసుకోవడం అనే జ్ఞానం ఎందుకు ఉండకూడదు? కన్ను శ్రోత్రేంద్రియాన్ని తెలుసుకోవడం, శ్రోత్రేంద్రియం కన్ను తెలుసుకోవడం, ఇట్లా ఒకదాని గురించి ఒకటి కూడా తెలుసుకోవడం అనేది కూడా ఉంటే ఉండొచ్చు. అలా ఉంటుందా ఎక్కడన్నా? లేదే. అయోదహతి, నిప్పు బాగా మంటలో కాలినటువంటి ఇనప గుండు బాగా వెలుగుతోంది, అది వెళ్ళి అన్నిటినీ కాలుస్తోంది. కానీ దాంట్లో ఉన్నటువంటి అగ్నే కాలుస్తోంది, కానీ ఆ ఇనుము మాత్రం కాలుస్తోంది అని అంటలేదు కదా ఎవరున్నో. అలాగా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే వీటన్నిటిని కూడా నడిపిస్తోంది. కానీ వేరే ఇవన్నీ నడుస్తున్నాయని నువ్వు అనుకోవద్దు. అది చెప్పవలసిన మాట. ఆహో అలాగా. అంతేకాదు మరొక విషయం, స్వప్నాంతం జాగరితాంచ ఉభూయేరానుపశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వాధీరో న శోచతి. జాగ్రత్త దశ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, అవస్థాత్రయం కూడా ఆయనే నడిపిస్తున్నాడు వీటన్నిటిని కూడా. ఓహో, అంటే జాగ్రత్త దశలో మనం ఇవన్నీ చూస్తున్నాం, చేస్తున్నాం అనుకుంటుంటే వీటికన్నింటి కూడాను
ఆధారం కారణం పరమాత్మ. ఆయన వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక్క మాట దృష్టి ఇంకా ముందు కూడా మాట్లాడతారు. ఈ సూర్యభగవానుడు ఆయన వెలుగుతున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన తేజస్సు కూడా బ్రహ్మ తేజస్సే, కానీ ఆయనకంటూ వేరే లేదు. అదే లేనప్పుడు మిగతా వాడి సంగతి వేరే చెప్పేదే ఉంది. కనుక ఈ జాగ్రత్త దశలో ఉండేటటువంటిదంతా కూడా ఆయన వల్లనే నడుస్తోంది, ఆయనే దీనికి కారణభూతుడు అనే విషయాన్ని నువ్వు బాగా అవగాహన చేసుకుంటే నీకు తెలుస్తుంది. ఇప్పటిదాకా చెప్పిన విషయాలని కూడా అవే. పోతే స్వప్న మధ్యంలోకి వెళ్ళు. అక్కడికి వెళితే ఇంద్రియాలన్నీ కూడాను ఉపసంహరించుకున్నాయండి. అక్కడ ఇంద్రియాలు ఉండవు. అయితే మరి అక్కడ ఎలా చూస్తున్నావు నువ్వు? నీకు వెలుతురు ఎక్కడుంది? మనం ఏదైనా చూడాలి అంటే రాత్రిపూట కనపడవు, వెలుతురు కావాలి, సూర్యప్రకాశం ఉండాలి. లేదు. అటువంటిప్పుడు మరి ఆ స్వప్నంలో నువ్వు ఎలా చూస్తున్నావు? ఒక దివ్య జ్యోతిస్సు ఏదో వెలుగుతూ ఉంటుందండి అక్కడ. అది ఏమిటో తెలియదు. ఆ జ్యోతిష్యే ఆ పదార్థాలన్నిటి కూడా చూపిస్తూ ఉంటుంది. దాన్ని నడిపించేది కూడాను స్వాత్మిక పదార్థాల పట్ల నీకు ఇష్టతో అయిష్టతో భయమో లేక ప్రేమో ఏదైనా సరే వాటికన్నింటి కూడా కారణం పరమాత్మే. ఆయన జ్యోతిష్యే ఆ పనంతా చేస్తోంది, కానీ మరొకటి కాదు. అంతేకాదు, అక్కడి నుంచి సుషుప్తిలోకి వెళ్ళావు, ఆత్మానుభూతిని అనుభవిస్తున్నావు. అక్కడ ప్రాణం మాత్రం నిలిచి దేహంలో సంచరిస్తోంది అన్నమాట. ఆ ప్రాణం అలా ఎగురుతూ మెలకుగా ఉంటూ ఈ దేహాన్ని రక్షిస్తూ అది చేస్తోంది. కాబట్టే నీకు సుషుప్తి అనేది లభించింది. అసలు ఈ ప్రాణం అనేటటువంటి కూడా అది కూడా జడం కదా, అది కూడా ఆయన సంబంధం లేనిది. అది కూడా ఈ శరీరంలో పైకి కిందకి శరీరాన్ని రక్షించడం చేయలేదు కదా, అది కూడా ఆయన అధీనంలోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించినట్లయితే ఉభూయేనానుపశ్యతి మహాంతం విభుమాత్మానం. మళ్ళీ తిరిగి లేస్తాడు. లేచిన తర్వాత అసుఖమహస్వాప్సన్న కించిద వేదిశం అంటాడు. మళ్ళీ వ్యవహారం అంతా చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నట్టు? వీటన్నిటి కూడా నువ్వు మూలమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. దాన్ని బట్టి ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో, జరుగుతుండేటువంటి క్రియా విశేషాలన్నీ కూడా ఎలాంటివో ఈ మాటల వల్ల నీకు అవగాహన అయి ఉంటుంది నచికేత. ఆ తత్వాన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే నువ్వు మళ్ళీ శోకమోహాలకు తావులేదు, నువ్వు మళ్ళీ శోకించాల్సిన అవకాశం నీకు లేదయ్యా. కానీ యైమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూతభవ్యస్య నతతో విజుగుప్సతే ఏతద్వైతతో. నీవు అడిగినటువంటి అధ్యాత్మ విద్య నీకు నేను బోధిస్తున్నా. ఏమిటది? నీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఇంతవరకు ఈ దేహేంద్రియ సంఘాతాన్ని గురించి వేట్లను నెట్టి నడిపించేవాడు ఆయన నీకు చెప్పా. ఇప్పుడు జీవేశ్వరుల గురించి మాట్లాడతాను. ప్రధానమైనటువంటి అంశం వాళ్ళిద్దరే. అసలు లింక్ పెద్ద గొప్ప ఇది. ఒక ఆయన మధ్వదుడు, అంటే కర్మఫలాన్ని అనుభవిస్తూ లోపల ఉంటాడు. అక్కడే పక్కనే ఉంటాడు ఒక ఆయన కర్మఫలాలతో సంబంధం లేకుండా కేవలం సాక్షిగా ఉంటాడు మరొక ఆయన. ఆయన ఎటువంటి వాడు అంటే ఈశానో భూతభవ్యస్య, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి బ్రహ్మాండాలకు అన్నింటికి కూడాను ఆ ప్రభు అయిన వాడు లోపల ఉంటున్నాడయా. ఆహా, అంతటివాడు లోపల ఇరుక్కుని కాస్త చోట్లో కుదించుకొని, అబ్బా ఎలా ఉంటున్నాడండి, తెలుసుకో నువ్వు ఆ విషయం. నీకు అదే చెప్పదలుచుకున్నాను నేను. నతతో విజుగుప్సతే. అందువలన ఆ రకంగా నువ్వు తెలుసుకున్నట్టయితే నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నవాడు అవుతావు. అంతేగాని దానికి ఆ జీవుడంటే అతనేదో స్వతంత్రుడని ఇలాంటి భావాలు పెట్టుకున్నట్టయితే ఆత్మను నువ్వు రక్షించుకోలేవు, నీ వల్ల కాదు, నువ్వు తెలుసుకోలేవు. ఇంకొక మాట, యః పూర్వం తపసో జాతం అభ్యః పూర్వమజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేష్వభిపశ్యత ఏతద్వైతతో. నచికేత, ఈ సృష్టి క్రమంలో ఆయన అంత మరీ గొప్ప స్థాయి అయింది అసలు అని చెబితే అసలు తెలుసుకోలేమండి, మన వల్ల కాదన్నాడు ఈ అబ్బాయి. నిజమే,
నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నాకు ఈ అనుమానం ఉందన్నాడు ఆయన. మరి ఎట్లా కొంచెం ఏదైనా మార్గాలు కొద్దిగా తెలిసేటట్టు చెప్పబోయా. నువ్వేదో హై స్థాయిలో ఉపదేశం చేస్తే నా వల్ల కాదు. అయితే సరే చెప్తా విను. యః పూర్వం తపసో జాతం అభ్యః పూర్వమజాయత నచికేత. ఈ సృష్టిక్రమం తైత్రీయం కానీ చాందోగ్యం కానీ చెప్పిన మాటలన్నీ విన్నావు కదా. అవును, ఆకాశాత్ వాయువు, వాయురగ్ని, అగ్నిరాప, ఇలాంటివన్నీ సరే. ఉదకాలు ప్రథమంలో సృజింపబడ్డాయని కొన్ని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అన్నింటికంటే ఆకాశం మొదట్లో సృష్టిక్రమంలో ఉంది అని తైత్రీయం చెప్పింది. ఇంకో ఉపనిషత్తు ఇంకో రకంగా, ఇంకో ఉపనిషత్తు ఇంకో రకంగా రకరకాలుగా చెప్పాయి. ఏదోలే ఎట్ట చెబితే నీకెందుకు, మొత్తం మీద భూతాలన్నీ పరమాత్మ నుండి వచ్చాయి అనే సారాంశం నువ్వు తెలుసుకో. ఎక్కువగా భూమి ఉదకాలు అపోవాయుధమా సంసలమేవా అని అంటుంది ఒక మంత్రం. మొత్తం అంతా కూడా నీళ్లమయంగా ఉంది, జలమయంగా ఉంది, మొట్టమొదట్లో సృష్టికి పూర్వంలోని ఒకటి చెబుతుంది. ఆ జలం అనే భూతం పంచభూతాల్లో ఒక భూతం అది. దానికి ముందుగా తపస్సహ పరమాత్మ, తపశ్శబ్దానికి పరమాత్మ అని అర్థం. బ్రహ్మ నుండి ఒకానొక స్వరూపం పుట్టిందండి. అదే హిరణ్యగర్భుడు అంటారు ఆయన. ఆయన మొట్టమొదటి వాడు. ఆయన చాలా గొప్పవాడు, సామాన్యుడని చెప్పడానికి లేదు. అలాంటి వాడిని మొట్టమొదట్లో నువ్వు చూడు, ఆయన గురించి నువ్వు తెలుసుకో చెప్తా. ఆయన గురించి మరీ నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపం నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఈ పిల్లాడు. పోన్లే అది వద్దు, కానీ ఆయనలోంచి వచ్చిన ప్రథమ శరీరైనటువంటి హిరణ్యగర్భుడు, సమస్త జీవ సూక్ష్మ స్వరూపుడు ఆయనటువంటి ఆ హిరణ్యగర్భుడు ఉన్నాడే, ఆయన్ను నువ్వు తెలుసుకున్నాడు. అదేంటండి మళ్ళీ నువ్వు అదో ఏకమేవా అద్వితీయం అని కాసేపు అద్వితీయం అంటావు, ఇప్పుడేమో ఈయన్ని చూడమంటావు. మరి నువ్వు చూడలేనంటావుగా ఆత్మస్వరూపాన్ని. నీకోసం నేను ఈ తిప్పలు పడేది. ఓహో, అయితే ఈయన తెలుసుకుంటే ఆయన తెలుసుకున్నట్టు అవుతుందా అని అడిగాడు. అవుతుందన్నాడు. ఎందుకంటే ఆయన ఈయన ఒకటే. బంగారంలోంచి కుండలాలు వచ్చినాయండి, బంగారపు శుద్ధ. అది కుండలాలు చేయమని ఇచ్చాడు. ఆ శుద్ధని వీడు కుండలాలు చేసేసాడు. అంటే ఆ శుద్ధ ఈ కుండలాలు రెండు ఒకటే. ఇదివరకేమో కుండలాలు కావటానికి ముందు బంగారంగా ఉంది, అది ఒక ఆకారాన్ని చెందింది, తర్వాత కుండలాలని దానికి పేరెట్టాడు. ముందేమో శుద్ధ అన్నాడు, తర్వాత కుండలం అన్నాడు. అంతకంటే ఏం లేదు, రెండూ బంగారమే. అలాగే ఆయనలోంచి వచ్చినటువంటి ఈ హిరణ్యగర్భుడు ఉన్నాడే, ఈయన కూడా ఆయనుడే. ఈయన తెలుసుకున్నావంటే నువ్వు ఆయన తెలుసుకున్నట్టేనయ్యా. ఓ, అయితే కొంచెం బాగానే ఉంది ఇది. అటువంటి వాడా? సరే, బాగానే ఉంది. అయితే ఆయన దగ్గర వచ్చిన చిక్కు ఏమిటంటే, పుట్టాడు కానీ తర్వాత ఎవరికీ కనపడకుండా దాక్కున్నాడు అన్నాడు. అమ్మా, ఎక్కడ దాక్కున్నాడు అన్నాడు. గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేషు విపశ్యత. సమస్త ప్రాణివర్గముల యొక్క గుహల్లో, బుద్ధి గుహల్లో దాక్కున్నాడు అన్నాడు. అదేమిటి, ఇదివరకు నువ్వు చెప్పిన మాటల్లో అందరి బుద్ధి గుహల్లో ఉన్నాడు పరమాత్మని చెప్పావు కదా, హిరణ్యగర్భుడు నువ్వు చెప్పలేదే నాకు నువ్వు. ఇప్పుడేమో హిరణ్యగర్భుడు దాంట్లో ఉన్నాడు అంటున్నావేంటయ్యా? ఆయన ఈయన ఒకటేనని చెప్పానని చెప్పడానికి ఇప్పుడు నేను నీకు హిరణ్యగర్భుడు అని చెబితే కొంచెం మనస్సు దారికి వస్తోందనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పా. అలాగా. అయితే భూతేభిర్వ్యపశ్యత, సమస్త భూతాలలోనూ ఆయన ఉన్నాడు. నువ్వు ఒకవేళ నీ ఆత్మలో, నీ బుద్ధి గుహలో ఉన్నటువంటి ఆ హిరణ్యగర్భుడిని చూడలేకపోతే, ఇంకా ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడైనా సరే మొత్తం అంతటా కూడా ఆయన ప్రవేశించి ఉన్నాడు. నువ్వు ఎక్కడ చూసినా చూడొచ్చు. జలాల్లో చూడొచ్చు, పృథ్వీలో చూడొచ్చు. ఒక దేవుడని మనం పెట్టుకుంటూ ఒకళ్ళు కొంతమంది కొయ్య దేవుడు చేసుకుంటున్నారు, కొంతమంది కొయ్యతో దేవుడు, రాతితో దేవుడు, మట్టితో దేవుడు, గణపతిని మట్టితో చేస్తున్నారు. ఇలా ఏదో రకంగా అక్కడ కూడా ఆయన నువ్వు దర్శించవచ్చు. అసలు మనం అందరం కూడా దేవుడి గుడిలోకి వెళ్ళటానికి కారణం అదే. ఆ రాయి చూడాలని కాదు, ఆ రాయిలో దేవుడు ఉన్నాడని ఆ దేవుడిని చూద్దామని మనం అంటున్నాం. చివరికి మనం ఏం చేస్తున్నామంటే ఆయన దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఆ రాయి చూసి వస్తున్నాం మనం. అందుకంటే మనకేం తెలియట్లే, అర్థం కావట్లా. అలాగే గణపతిని పశువుతో దేవుడు, మన వాళ్ళంతా పశువుతో గణపతిని చేస్తారు. ఇప్పుడు మట్టితో గణపతిని చేస్తున్నారు.
ఆయన ఏమిటో, శక్తి ఏమిటో, సామర్థ్యం ఏమిటో అదంతా మనకేం తెలియదు. ఆ గణపతి ఉపనిషత్తు అని ఒకటి ఉంది. అబ్బో నువ్వు దేవుడివే, నువ్వు విష్ణువే, బ్రహ్మవే, నువ్వే అని అన్నీ ఆయన ఏం చెబుతుంది. మనకేం తెలుస్తుందండి? అది ఏదో ఇంత మట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టాం, దానికి ఏదో ఇలా వంకరగా ఏదో తొండ ఉంది, దానికి పూలేసాం, అంతకంటే మనకేం తెలియదు. ఇది మన తెలివితేటలు, అదే కదా. అందువలన నీవంతటా కూడా ఉన్నటువంటి స్వరూపాన్ని నువ్వు చూడు, ఆయనే దాంట్లో ఉన్నాడు. భూతేషు భూతేషు విచించ ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. ఆ స్వరూపాన్ని ఆ రకంగా నువ్వు చూడగలిగినట్టయితే నువ్వు ఆత్మస్వరూపంగా దాన్ని భావించు. హిరణ్య గర్భుడైనా సరే, నీకు జలమైనా సరే, ఆకాశమైనా సరే, మరో పృథివీ అయినా సరే, ఏదైనా సరే అంతర్యామైనటువంటి స్వరూపం, ఆత్మస్వరూపం అక్కడ ఉంది. దాన్ని చూడగలుగుతూ ఉన్నట్టయితే ఇవన్నీ అనవసరం విషయాలు, వీటినన్నిటి విడంగా పెట్టేయచ్చు. అయితే ఏదో ఒక ఆలంబనం లేకుండా నీకు తెలియదని నేను తిప్పలు పడుతూ, నానా బాధలు పడుతూ నేను ఇవన్నీ నీకు చెప్తున్నా. మరొక విషయం, యా ప్రాణేన సంభవతి అదిర్దేవతామయీ అన్నాడండి ఆయన. నచికేత, మరొక విషయం చెబుతా. యా ప్రాణేన సంభవతి, ఆయన ఆ హిరణ్యగర్భుడు నాడే, ఆయన ప్రాణస్వరూపుడు, ప్రాణశక్తి స్వరూపం ఆయనే. ఆయన ప్రాణాత్మ అంటారు. ఆయన బ్రహ్మశక్తి అనమాట. ఆయన బ్రహ్మలోంచి పుట్టాడు. ఫస్ట్ అనమాట, ప్రథమ కొడుకు, మొదటి కొడుకు, జ్యేష్ఠపుత్రుడు అనమాట. అతనికి కొంచెం జ్యేష్ఠపుత్రుడికి ఉండే వైలక్షణ్యం వేరే ఉంటుంది. అతను ఒక బ్రహ్మశక్తి అనమాట. ఏం చేస్తాడండి అన్నాడు, ఆయన్ని దేవతామయి అన్నాడు నచికేతుడితో మాట్లాడుతూ యమధర్మరాజు. ఆయనకి అదితి అని పేరిట్టాడు. అదేమిటి అదితి, అదేంటో అదితి కశ్యపులు ఆ గొడవలోకి వెళ్ళావేంటని అడిగాడు. అది కాదు, నేను అది చెప్పట్లా నీకు. అదితి అంటే ఆయన ఈ లోపల్లో, ఈ దేహంలో ప్రవేశించి ఆయనే బ్రహ్మ, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ఈ అంతర్యామి కదా. లోపల ఉండి పక్కన జీవుడి చేత ఆహార, అదితి అంటే అదనం, భోజనం, తినిపించటం, భోగాలు అనుభవింపచేయటం, అవన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. ఈ జీవుడు ఒకప్పుడు మరో రకంగా ఉంటాడండి. కొంచెం వీడు తిక్కలిష్టం. ఎందుకంటే వీడికి సరైనటువంటి భావం లేదు. అందువలన వాడికి తినటం కూడా తెలియదు, చేసుకోవడం తెలియదు, ఏమీ తెలియదు. వాడికి కొద్దిగా జాగ్రత్తగా వాడిని రక్షిస్తూ జాగ్రత్తగా ఉంటుకుంటాడు. కాబట్టి ఆయన్ని ఆ పేరుతో వ్యవహరిస్తున్నారు, అదితి అని. ఆయన్ని ఆ శక్తి స్వరూపాన్ని గురించి మాట్లాడారు. అది శబ్దాదీనాం అదితి, శబ్దరూపరసగంధాదులన్నిటి కూడాను తినిపిస్తూ అలా ఉంటాడు ఆయన. గుహాం ప్రవిశ్య తిష్టంతి యా భూతేభిర్విజాయత. అలాంటిది మళ్ళీ తిరిగి ఆయన లోపల ఉంటున్నాడు, హిరణ్యగర్భుడు అంతర్యామిగా అని చెప్పాను కదా. ఉండి ఏం చేస్తున్నాడు అంటే, పక్కన ఉన్నటువంటి జీవుడి చేత ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. ఋతం పిబంతవు అన్నప్పుడు కూడా తినిపిస్తున్నాడు, తాగిస్తున్నాడు, అన్ని పనులు చేయిస్తున్నాడు అని కూడా మనం చెప్పాలి కదా. చెప్పాము ఇందాక అర్థం కూడాను. కాబట్టి ఆయన వీడి చేత చేయించడం, అందుకనే అదితి అనే ఆయనకి ఆ శక్తికి, బ్రహ్మశక్తి అది, ఆ శక్తికి ఈ పేరు కూడా పెట్టాడు. యమధర్మరాజు నచికేతుడితో ఈ మాటలు మాట్లాడాడు. నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వాన్ని ఇదిగో ఇలా చెబుతున్నా, క్రమంగా జాగ్రత్తగా వింటూ ఉండు. కొంత అనాత్మపదార్థాన్ని కూడా చెబుతూనే ఉన్నా, కొంత ఆత్మపదార్థాన్ని కూడా చెబుతూనే ఉన్నా. ఏది ముఖ్యమైందో ఏది అముఖ్యమైందో నీ బుద్ధి వివేచనతో నువ్వు కొంత తెలివితేటలతో అర్థం చేసుకో. అది కూడా నీకు ఉండాలి. దృశ్యతే తగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శి అని చెప్పా. అణోర్నిహితో జాతవేదా గర్భైవ సుభృతో గర్భిణీభి దివే దివే ఈడ్యో జాగృవద్భి హవిష్మద్బద్భిర్మనుష్యేభిరగ్ని ఏతద్వైతత్. నచికేత, ఈ లోకంలో ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ, ఆయన హిరణ్యగర్భుడిని నేను అన్నాను ఇంతవరకు. కొంతమంది ఆయన్ని అగ్ని అని కూడా అంటుంటారు. పర్వాలేదు, అసలు బ్రహ్మే హిరణ్యగర్భుడని కూడా మారు పేరుతో ఇక్కడ కొంచెం మారాడు. అయినా ఆయన బ్రహ్మేను అని కూడా నేను అన్నాను కదా. కొన్ని చోట్ల కొంతమంది ఆయన్ని అగ్ని అని కూడా అంటూ ఉంటారు. అన్నా పర్వాలేదు, అది కూడా ఆత్మే. అగ్ని కూడా ఆత్మ అవుతుందా అని అంటే, గీతలో, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నారు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత
ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు ఆయన. నేనే వైశ్వానరాగ్ని అగ్నిస్వరూపంతో లోపల ఉన్నాను అని చెప్పుకున్నాడు ఆయన. ఇంకా భగవద్గీతలో ఆయన చెప్పింది రాదు, ఇంకా దానికి తిరుగులేదు కదా. కాబట్టి అగ్ని రూపంతోనూ ఆయనే ఉన్నాడు. హిరణ్యగర్భుడు గారి ఇప్పటివరకు నేను చెప్పిన హిరణ్యగర్భుడు కూడా ఆయనే, ఇబ్బంది ఏం లేదు. అయితే ఎందుకుని మార్చావు, ఎందుకు ఇప్పటిదాకా హిరణ్యగర్భుడు అంటున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకన్నావు అంటే ఆయనకి అనంత రూపాలు ఉన్నాయి. హిరణ్యగర్భుడు రూపుడు కన్నా ఉన్నాను, అది ఒక కార్యం కోసమని. అగ్ని రూపంతో ఉన్నాను, మరొక కార్యం కోసమని. వాయు రూపంతో ఉంటున్నాను, మరొక ప్రయోజనం కోసమని. అలాగా జలరూపంగా ఉన్నాను, మరొక ప్రయోజనం కోసమని. ఈ ప్రాణులని వారి వారి కర్మలకి అనుగుణంగా వ్యవహారం జరగటం కోసమని వేదాలు చెప్పినాయి. వీట్ల కర్మల గురించి, ఈ కర్తలు వీళ్ళు చేయటం వాళ్ళ గురించి అవన్నీ కూడా నాకు వేదాలన్నీ కూడా ఈ మధ్యన చెప్పినాయి. అవి చెప్పిన తర్వాత వాటిని అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం కోసమని నేను ఇవన్నీ తిప్పలు పడుతూ ఉంటాను. ఏం చేస్తాం మరి, వేదవాళ్ళు అలా వర్ణించినాయి. ఆ కర్మలు జరగాలి, దానికి ఓ యజమానుడు ఉండాలి, వారికి అక్కడ అగ్ని ఉండాలి, వాళ్ళు హోమాలు చేయాలి, ఇదంతా నడవాలి కదయ్యా. ఇదంతా వేదాలు చెప్పిన దాన్ని నేనే ఆ వేద రూపంతో ఉన్నాను, ఆ వేదాలు నావే. నేనే చెప్పిన విషయాన్ని నేనే చేయకపోతే అసలు ప్రపంచగానే అవిశ్వాసం ఏర్పడిపోతుంది కదయ్యా. అందుకోసం చెబుతున్నాను ఆయన. ఓహో అలాగా, అయితే చెప్పండి అన్నాడు. అంటే అన్నాడు, అరణ్యోర్నిహితో జాత వేద గర్భైవా సుహృతో గర్భిణీభి. అరణి 2 అరణులు ఉన్నాయి. ఓ కొయ్య అరణిగా తయారు చేస్తారు. దాంట్లోంచి మధిస్తే లోపల నుంచి శమీగర్భాదగ్నిం మంథతి ఏషావా అగ్నేర్యజ్ఞజాతను అంటుంది శృతి. ఆ శమీ వృక్షం ఉందే, ఆ జమ్మి చెట్టు రావి చెట్టు వాటి కలియక అది ఒక రకమైనటువంటి కొయ్య. దాంట్లో లోపల దాక్కుని ఉంటాట ఎప్పుడు కూడా అగ్నిదేవుడు. ఆయన కూడా దాక్కోవడం ఆయన కూడా చేతచ్చు. పరబ్రహ్మ గుహలో ఉంటాడు అని ఇప్పుడు గుహాం ప్రవిశ్య తిష్టంతి అన్నాడు కదండి ఇక్కడ. అలాగే ఆయన కూడా దాక్కోవడం చెట్లలో దాక్కుంటాడు. అబ్బో, అది ఏ చెట్లో దాక్కుంటాడో వేదం చెప్పింది మాకు. మేము వెళ్ళి అక్కడి నుంచి ఆ చెట్టు తీసుకెళ్ళి అక్కడ కోసి దాంట్లో కనుక లాగి చూస్తే దాంట్లో కనుక బయటకు వచ్చాడు. దాక్కున్నవాడిని మనం బయట పెడతాం కదండి, వదిలిపెడతామా? అందుకోసమని దొంగ దాక్కుంటాడు అనుకోండి, పోలీసు ఏం చేస్తాడు, వాడి పట్ల లాక్కొస్తాడు బయటకు. అట్లాగే అరణిలో దాక్కున్నాడు ఈయన. దాక్కుంటే దాని మించి వీళ్ళు తీసుకొచ్చారు ఈ కర్మఠలు, దాన్ని మధించారు, దాంట్లోంచి బయటకు వచ్చాడు. ఆ అరణి స్త్రీలింగం, దాని గర్భంలో ఉన్నాడనమాట, గర్భిణి అది. ఈ అగ్నిని పుత్రుడిని లోపల కడుపులో పెట్టుకుందనమాట. సుభృతో గర్భిణీభి. ఓహో అలాగా. అదే కాదు, మామూలు గర్భిణీలు ఉన్నారు స్త్రీలు కొంతమంది, వాళ్ళ లోపల కూడా ఒక గర్భం ఉంటుంది. అందువల్లనే గర్భిణీలు అన్నారు, వాళ్ళ పేర్లు అలా వచ్చింది. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా వృద్ధి పొందిస్తూ ఉండేవాడు ఆయనే. ఓహో అలాగా. ఎందుకంటే ఆ వేడి, శరీరంలో ఒక వేడి ఉంటుంది, అది ఆయన వల్లనే వస్తోంది. మన శరీరంలో ఒకప్పుడు వేడి సామాన్యంగా ఉండాలి. అది ఎక్కువైందో మన పని ఖాళీ, తక్కువైందో అంతకంటే ఖాళీ. కాక సమానంగా ఉండాలి. ఆ స్థితి కోసం మనం ప్రయత్నాలు చేసుకోవాలి. తేడా పాడాలుంటే వైద్యులు దానికి సహాయం చేస్తుంటారు. ఇది కదా లోకంలో జరుగుతుండే విధానం. కాక ఆయన ఏం చెప్పాడంటే భగవద్గీతలో మాట్లాడుతూ, ఈ గర్భిణీలు ఆహారం తిన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు తినేది వాళ్ళ కోసం కూడా కాక తన గర్భంలో ఉన్నటువంటి శిశువుకు కూడా వృద్ధి పొందటం కోసం అని కూడా ఆహారం వెళ్ళటం కోసం తినాలి. తిన్నటువంటి ఆహారాన్ని ఆ తల్లి ప్రాణాన్ని, బిడ్డ ప్రాణాన్ని అందరినీ కాపాడటం కోసం, వృద్ధి పొందించడం కోసమని అగ్నిదేవుడు లోపల ఉండి ఈ పనులన్నీ చేస్తుంటూ ఉంటాడు. ఆయన నేనే అన్నాడు ఆయన. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. అందరి ప్రాణంలో లోపల ప్రవేశించా. ప్రాణాపాన సమాయుక్త. వాళ్ళ ప్రాణాపానాలు ఉంటాయి. వాయువు పైకి కిందకి అలా ఆడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా మన శరీరం లోపల వాయువు. దాంతో కూడి వాళ్ళు తిన్నటువంటి ఆహారాన్నిన్నిటినీ కూడాను మళ్ళీ పచనం చేసి వాళ్ళకి చేతులకి, కాళ్ళకి, కళ్ళకి, చితలకాయకి, మళ్ళీ అన్నింటికి నీ శరీరం అంతటా కూడా శక్తి సామర్థ్యాలని నేను అందజేస్తూ ఉంటాను. ఎంత ఉపకారం అండి అది. మనమేమిటో తెలియదు, తింటాం కానీ అది అరక్క ఆయన ఆ పని చేయకపోయినట్టయితే మనకి శక్తి సామర్థ్యాలు ఉండవు, మనం బతకం ఇంకా ఎంతో కాలం.
కాబట్టి ఆయన అర్థం చేస్తున్నాడు, గర్భిణీభి వాళ్ళ లోపల గర్భాన్ని కూడా ఆ పరమాత్మే ఆ ఆహారాన్ని అందిస్తున్నాడు. లోపల పచనం చేసి దాంట్లో రసం, జామకాయ మొక్కలు పచ్చివి తినేసేసారు వీళ్ళు. అవి మళ్ళీ జాగ్రత్తగా రసం వాట్లలోంచి ఉడికిన తర్వాత మనకి ఏ రకంగా బయట ఈ పొయ్యి మీద పెట్టినటువంటి కూరల్ని ఉడికిన తర్వాత దాని రసాన్ని ఎలా తింటున్నామో, అలాగా సూర్యకిరణాలతో ఉడికినటువంటి పండ్లు వాటి యొక్క రసాన్ని మనం పిండి ఇలా తాగుతున్నామో, అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పదార్థాలని మళ్ళీ వాటిని వండి వాటి రసాన్ని అంతటిని ఆ శిశువుకి, ఆ బిడ్డకి అందిస్తాడు, ఆ తల్లికి అందిస్తాడు. పాపం అసలు వీళ్ళిద్దరినీ పోషించేది ఆయనే. బయటకు వచ్చిన తర్వాత తల్లి పోషిస్తుంది బిడ్డని, ఆ విషయం తర్వాత సంగతి. అసలు లోపల రక్షిస్తే కదా ఈ బిడ్డ బయటకు వచ్చేది. నేనే లోపల ఉండి అగ్ని రూపంతో నేను ఈ పనులన్నీ చేస్తున్నాను అని కృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పాడు. ఇది చాలా గొప్పవాడు, ఇది భగవంతుడండి, అవతార పురుషుడు, ఇలాంటి పనులు చేస్తాడేంటండి ఈయన, ఏం చేయమంటావు ఆయన్ని? అది తక్కువ పని అంటావా? అలా అనలేదు నేను, గొప్పదే చేస్తాడు, నువ్వు తెలుసుకో, నువ్వు అనవసరంగా ప్రశ్నలు ఏమోగన్నాను. అలాగేనండి. అయితే ఇప్పుడు ఇంకొక మాట, ఆయన లోపల ఉన్నటువంటి దాన్ని, ఆహారాన్ని ఇలా అందించటం, దానికోసమని అరణిలో నిహితమైనటువంటి ఆ గర్భరూపంగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఉన్నాడే, ఆ అరణిలో అక్కడ ఉండి ఆ వృక్షాన్ని వృద్ధి పొందిస్తున్నాడు. ఆయనే బయటకు వచ్చిన తర్వాత ఈ కర్మఠులందరూ కూడాను ఆయనకి స్వాగతం పలికి ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఒక దక్షిణాగ్ని, గార్హపత్యం, ఆహ్వనీయం, సభ్యం, ఆవసత్యం అనేటువంటి అగ్నులు, పంచాగ్నులు అంట. పంచాగ్నయో ఏ చిత్రణాచికేతా అంటాడు. ఆ అగ్నుల యందు కొంతమంది 3 అగ్నులు ఉపయోగించుకుంటారు, కొంతమంది 5 అగ్నులు ఉపయోగించుకుంటారు. వారి వారి కర్మ విశేషాలు బట్టి ఉంటుంది. ఆ వ్యవస్థ అంతా కర్మకాండలో ఉంటుంది, ఆ విషయం వేరు. ఆ రకంగా ఆ అగ్నుల యందు ఈయన సంస్కృతమైనటువంటి అగ్నిని మంత్రాలతో జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆయన్ని మళ్ళీ ఇంకా అనేక రకాలుగా సంస్కారాలు చేసి దాంట్లో ఆవిర్భాగాలు ఇస్తారు, దేవతలను ఉద్దేశించండి. ఓహో, ఆ స్వరూపం నేనే ఆ దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వడానికి తీసుకుని నేను పంపిస్తూ ఉంటా. వాళ్ళు తింటారు, తీసుకుంటారు, వాళ్ళు ఆనందపడతారు. లోకం జరుగుతోంది. అక్కడ అంటారు, దివే దివే ఈడ్యోజా గురువద్భి హవిష్మద్భి మనుష్యైరగ్ని ఏతద్వైతతో ఏమో నచికేత ప్రతినిత్యం ఈడ్య స్తుత్య సోయమగ్ని. ఆ రకంగా కర్మఠులు ఈ అరణిలోంచి సంపాదించినటువంటి అగ్నిని వృద్ధి పొందించి మంత్రభూతంగా, సంస్కారయుక్తంగా, కల్పసూత్రకారులు చెప్పిన విధాన ప్రకారంగా దాన్ని పవిత్రంగా నిక్షిప్తం చేసి దాచుతారు. అక్కడ హవిష్మద్భి జాగృవద్భి హవిష్మద్భి మనుష్యేభి అని మనుషులకు 2 విశేషణాలు ఇచ్చింది శృతి, యమధర్మరాజు గారు. మనుషులు 2 రకాలు. ఒకళ్ళు ఈ కర్మఠలు, కర్మకాండలో దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వటం కల వాళ్ళు ఉన్నారే, వాళ్ళు హవిష్మంత. హవిస్సులు వాళ్ళ చేతిలో ఉంటాయి, వాళ్ళు అగ్నిలో వేస్తారు దేవతలకు వెళ్ళటం కోసమని, ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. మరో కొంతమంది జాగృవంత, అంటే వాళ్ళు మెలకుగా ఉంటారట కొంతమంది. అదేమిటి అర్థం అంటే, సమాధిలో యోగాభ్యాస తత్పరులై, యోగులై నిరంతరం పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కారం కోసం వాళ్ళు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు జాగృవద్భి అని వాళ్ళకి విశేషణం వేశాడు. వీళ్ళకేమో హవిష్మద్భి అని వీళ్ళకి విశేషణం వేశాడు. వీళ్ళు హవిస్సులు ఇవ్వటం దేవతలకు ఉద్దేశించి అగ్నికి, అందరికీ ఆయన లోపల వీటన్నిటిని కూడా ప్రేరేపణ చేస్తున్నాడు. కొంతమందికి ఈ అసలు మనం ఇచ్చిన ఆహారం లోపల పచనం చేయటం అనే ప్రయత్నం దేహ సంరక్షణ కోసమని అదొక పని. మరొక పని అరణిలోంచి బయటకు వచ్చి దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వడం కోసం సంస్కృతాగ్నిగా ఆయతనాల్లో ప్రవేశించి ఉండడం మరొక పని. లోపల ఉన్నటువంటి శిశువు ఉంటే ఆ శిశువుని రక్షించడం కోసం, గర్భిణీ స్త్రీల యొక్క రక్షణ కోసం ప్రయత్నం చేసే ప్రయత్నం మరొక పని. ఇంతకంటే కూడా నిరంతరం ఆయన యందే ఒక జ్వాలారూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యాపితశ్చాంతేనాభ్యాము ప్రతిష్టతి అనంటూ నారాయణ ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఆ అగ్నిజ్వాల ఏదైతే
ఆ హృదయ సన్నిధానంలో సమీపంలో నాభి సమీపంలో ఈ జ్వాలారూపంగా అగ్ని ఉంటుందో దాని యందు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతున్నారు యోగీశ్వరులు కొంతమంది మహాత్ములు. వాళ్ళకి ఆ రకంగా సహాయం చేస్తున్నాడు. కర్మఠులకి ఆవిర్భాగాలు ఇస్తే వాటిని తీసుకెళ్ళి దేవతలకు అందించడం కోసమని ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు. గర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షించడం మరొక ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఒక అరణిలో ఉండి ఆ వృక్షాలను వృద్ధి పొందించి మళ్ళీ ఇక్కడికి యజమానులకు ఆహారం ఇస్తున్నాడు. అరే ఇన్ని పనులు ఒకే దేవత, అగ్నిదేవత, ఆయనే పరమాత్మ. మళ్ళీ నువ్వు అగ్నిదేవతను వేరే అని చెప్పమొక నా దగ్గర. ఆయనే అహం వైశ్వానరో భూత్వాన్ అన్నాడు కదా అంటుంది. ఈ హవిస్సుల్ని దేవతలకు ఇచ్చి వాళ్ళని మనం ఇక్కడ హోమం చేస్తున్నాము వాళ్ళ కోసమని అని చెబుతోంది శృతి. దాన్ని ఏమంటుందంటే పరోక్షయాగము అని ప్రత్యక్షయాగం అని రెండు రకాల వ్యవహారం చెప్పింది శృతి. పరోక్షం వా అన్యే దేవా యుజ్యంతే ప్రత్యక్షమన్యే యజ్యజతే ఏవ దేవా పరోక్షమిజ్యంతే తానేవ తజ్యజతి యదన్వాహార్యమాహరత్యేతే వై దేవా ప్రత్యక్షం యద్బ్రాహ్మణా తానేవ తేన ప్రీణాతి అథో దక్షిణైవా శ్రీశాథో యజ్ఞశైవ ఛద్రమపి దదాతి అని అంటుందండి. పరోక్షంగా దేవతాయాగము, ప్రత్యక్షంగా దేవతాయాగం. దేవతాయాగం రెండు రకాలుగా ఉందని చెప్పింది శృతి. ఏమిటండి అది? ఆ రెండింటికి కూడాను ఈయనే ఆధారం, ఈ అగ్నిదేవుడే ఆధారం. ఆయన లేనిదే ఈ రెండు యాగాలు కూడా జరగవు. అగ్నిదేవతా రూపంతో ఉన్నటువంటి పరమాత్మే దానికి ఆధారం అన్నమాట అర్థం. ఆ భావన మనం తెలుసుకోవాలి. పరోక్షం అంటే ఏమిటంటే నువ్వు ఇంద్రుడిని పిలుస్తున్నావు, ఇంద్రుడికి ఇక్కడ అగ్నిలోనే హోమం చేస్తున్నావు, ఇంద్రాయ స్వాహ, అట్లాగే విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, అలాగే వాయువే స్వాహ, అంతరిక్ష సూర్యాయ స్వాహ, చంద్రమసే స్వాహ అని ఏదో ఆయా దేవతలను ఉద్దేశించి నువ్వు హోమం చేస్తున్నావు. నీకు అక్కడికి వచ్చి వాళ్ళు స్వయంగా మనం ఇస్తే చేయి పట్టుకుని ఎవరో ఒకటి ఏదైనా ఓ పండు ఇస్తే తీసుకుని మనం సంచిలో వేసుకున్నట్టుగా, లేకపోతే అప్పటికప్పుడు తిన్నట్టుగా, వాళ్ళు వచ్చి ఇప్పటికేం తీసుకెడుతున్నట్టుగా నువ్వేం చూడలేదు, ఏం జరుగుతుందో తెలియదు నీకు. మంత్రం చెప్పింది మహర్షులు చెప్పారు, వేదం ప్రమాణం అనుకుంటున్నావు, నువ్వు చేస్తున్నావు. దీన్ని పరోక్షంగా ఉన్న దేవతల్ని ఉద్దేశించి చేసే కర్మ కాబట్టి దీన్ని పరోక్షము అని దానికి అన్నారు. వాడు పరోక్షం వా అన్యే దేవా యుజ్యంతే, వాళ్ళు అక్కడే కూర్చున్నారు, స్వర్గలోకంలోనే ఉన్నాడు దేవేంద్రుడు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ హోమం చేస్తున్నావు కాబట్టి పరోక్ష యాగం, పరోక్ష దేవతాయాగం అంటారు దీనికి పేరు. ఓహో అలాగా. మరొక యాగం ఉంది, ప్రత్యక్షమన్యే యజ్యతే, ప్రత్యక్షంగా చేసే మరో యాగం ఉందన్నాడు. ఏవ దేవా పరోక్షం యుజ్యంతే తానేవ తజ్యజతి యదన్వాహార్యమాహరత్యేతే వై దేవా ప్రత్యక్షం యద్బ్రాహ్మణా తానేవ తేన ప్రీణాతి. అన్వాహార్యమని, అన్వాహార్య దక్షిణ, వండినటువంటి స్థాలి అన్నం ఒక పాత్రలో ఉంటుంది, అది ఋత్విక్కులకు ఇస్తారు. అది కూడా దానమే. వాళ్ళు ఎక్కడో స్వర్గలోకంలో ఉంటే ఆ దేవేంద్రుని ఉద్దేశించి ఇంద్రాయ స్వాహ అని హోమం చేస్తున్నావు. ఆయన ఆ సమయంలో ఎంతమంది ఎన్ని పనులలో ఉన్నాడో మనకు తెలియదు. ఈ మాట వినబడిందో తీసుకున్నాడో లేదో తెలియదు. మనకు విశ్వాసం తీసుకున్నాడనే భావన మంది. అదే కర్మకాండలో ఉండేటువంటి వైశిష్ట్యం. అయితే కానీ ఇక్కడ ఈ ఋత్విక్కులు వీళ్ళు దేవదూతావా అయితే ఈ ఋత్విజ అని ఉంటుంది శృతి. దేవతలకు వీళ్ళు దూతలటండి. మేము మీ పనులన్నీ చూసి పెడతాం, మీకు రావాల్సినటువంటి వాటాలన్నీ మీకు మేము ఇప్పిస్తాం, మీకేమీ లోటు చెయ్యం, హామీ ఇస్తున్నామని ఈ బ్రాహ్మణులందరూ కూడా దేవతలకి చాలా అండగా ఉంటారట. అందుకోసమనే కంసుడు వీళ్ళని చూస్తే మంట వాడికి. దేవతలంటే పరమద్వేషం. అంతేకాదు బ్రాహ్మణులన్నా అంత ద్వేషమే వాడికి. చంపేయండి అన్నాడు కనపడ్డ చోట అందరినీ, బ్రాహ్మణులందరినీ వాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఆయనకి అనుకూలించేవాళ్ళు, ఉండకూడదు వాళ్ళు అన్నాడు వాడు. అది వాడి ధోరణి అక్కడ. అందుకోసం దేవదూతలు వీళ్ళు. దేవదూతావా అయితే ఋత్విజ ఇదన్వాహార్యమాహరతి. ఇప్పుడు వీళ్ళకి స్వయంగా సాక్షాత్తుగా వండినటువంటి అన్వాహార్య స్థాయిలో అన్నం దక్షిణగా ఇస్తున్నాం మనం. అక్కడ దక్షిణాన్ దజ్జాత్ అన్వాహార్యం దక్షిణాత్వేన దజ్జాత్ అన్నమాట దానికి అర్థం. దక్షిణ ఇస్తున్నాము అంటే అర్థం యాగంలోనేగా దక్షిణ. వాళ్ళకి స్వయంగా చేతులతో పెట్టేస్తున్నావు, ఇక్కడికెక్కడ వాడు తినేస్తాడు.
ఆ దేవతకి ఉద్దేశించి ఆ ఇంద్రుడికి ఇక్కడ ఇస్తే ఆ తర్వాత ఆయన ఏం చేశాడో నాకు తెలియదు, నీకు తెలియదు. కానీ ఇక్కడికిక్కడ వీడు తీసుకుంటాడు. ప్రత్యక్ష దేవతలు వీళ్ళు. వీళ్ళన్నారు అందుకోసమే ప్రత్యక్షం అన్యేయజ్యజతే ఏవ దేవా పరోక్షం యుజ్యంతేత నైపత్యజతి యదన్వాహార్యమాహరతి. ఈ దానం, దక్షిణాదానం కూడా యాగమే. యాగం అంటే దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ. వాళ్ళని ఉద్దేశించి ఏదైనా ద్రవ్యం త్యాగం చేయటమే యాగం అంటే. ఒకళ్ళకి హవిస్సులు ఇస్తావు, ఒకళ్ళకి దక్షిణ ఇస్తావు, ఒకడు వస్త్రం ఇస్తావు, ఒకడికి మరోటి ఇస్తావు, అదంతా యాగమే. కాబట్టి ఏమిటి దీనివల్ల వస్తుందంటే అథో దక్షిణ ఇవా శ్రీశాథో యజ్ఞశీవ ఛద్రమపి దధాతి. ఏమండి, దేవతలకి ఆవిర్భాగాలు ఇస్తారు అని మీరు మొట్టమొదట్లో ప్రారంభంలో మా అందరికీ చెప్పారు. ఇప్పుడు ఈ బ్రాహ్మలందరికీ ఇస్తున్నారు ఏంటండి అని ఎవడో ఒక ఆయన లేచి అడిగాడు. అంటే అన్నాడు, నిజమే నువ్వు వాడు అన్నమాట. వాళ్ళు ఈ లోకంలో సంచరించే వాళ్ళే ఈ రూపంలో భూలోకంలో సంచరిస్తున్నారయా, దేవతలే ఈ రూపంలో సంచరిస్తున్నారు. అందుకోసమని వీళ్ళు కనపడేటటువంటి వాళ్ళేమో పరోక్షంలో ఉంటారు, వీళ్ళు ప్రత్యక్షంలో ఉంటారు అన్నాడు. మరొక రహస్యం ఉంది, చెప్పకూడదు, ఎవరితోనూ చెప్పనంటే నీకు చెప్తా. చెప్పండి, పర్వాలేదు, ఎవరితో చెప్పాలంటే. అంటే ఏం లేదు, మేం చేసే దాంట్లో కర్మలో ఏదైనా లోటుపాట్లు ఉంటే, అంటే ఉంటాయని అనుమానం ఉంటుంది కదా ప్రతివాడికి. యాని కానిచి పాపాన్ని జన్మాంతర కృతానిచ తాని పునశ్చంతి ప్రదక్షిణ పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభాన్ని వాడే 50 సార్లు అనుకుంటున్నాడు. అవునో కాదో తెలియదు. పుణ్యాత్ముడు అనుకుంటాడు, పాపాత్ముడు అనుకుంటాడు. ఈ శ్లోకం అందరూ చెబుతారు. కాబట్టి మా కర్మలో ఏదైనా లోటుపాట్లు ఉంటాయేమో అవన్నీ కూడా తీరడం కోసమని వీళ్ళకి ఇది ఇచ్చినట్టయితే తానేవతేన ప్రీణాతి అథో దక్షిణైవా శ్రీశాథో యజ్ఞశీవ ఛద్రమపి దధాతి. మా కర్మలో ఉన్న లోటుపాట్లన్నీ కూడాను ఈ దానం చేత, ఈ అన్వాహార్య దానం, దక్షిణాదానం చేత, ఈ ప్రత్యక్ష దేవతలకు ఇవ్వటం చేత ఆ దోషం పోతుంది మాకు, అందుకోసం ఇస్తున్నాము అని అన్నారు. ఆ దేవతలకు ఇవ్వడం చేత పుణ్యం వస్తుంది, ఈ దేవతలకు ఇవ్వడం వల్ల వీళ్ళలో ఉన్న లోటుపాట్లు పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట దానికి అర్థం అని కర్మకాండలో ఈ రకమైన కనపడుతోంది. అందుకనే హవిష్మంత వాళ్ళు దివి దివే 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 ఈడ్యో జాగృవద్భి హవిష్మద్భిర్మనుష్యేష్వగ్ని ఏతద్వైతతు. నచికేత, చూసావా? ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకో నేను చెబుతున్న విషయాలు. నేను ఆత్మానాత్మాలు రెండింటిని కూడా చెబుతున్నాను. అంటే ఒకటైతే రెండు చెబుతున్నావు నువ్వు అనుకోమోక. రెండోది చెప్పకపోతే ఒకటి తెలియదు కాబట్టి రెండు చెబుతున్నాను నేను. అది నువ్వు రెండింటిలో వేరు చేసుకుని ఏది నీకు ముఖ్యమైందో, ఏ దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అర్థం చేసుకోవాలి. ఏతద్వైతత అని అంటున్నా, అడుగడుగున ఇదే మాట మాట్లాడుతున్నా. నువ్వు అడిగింది ఇదిగో ఇదే నేను చెబుతున్నది అధ్యాత్మ విద్య. పరమాత్మ స్వరూపాన్ని గురించి నువ్వు అడిగావు. అన్యత్ర ధర్మాదన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద. నువ్వు అడిగింది అది నన్ను, అదే నేను చెప్తాను. మరొక విషయం, యతశ్చోదేతి సూర్యో అస్తన్యత్ర గచ్చతి తందేవా సర్వే అర్పితాస్తదునాత్యేతి కశ్చన ఏతద్వైతతు. నచికేత. ఇకపోతే అగ్నిని గురించి చెప్పాను. ఆయన కూడా పరమాత్మే. ఒకవేళ ఆయన శరీరాల్లో అంతటా ప్రవేశించి ఉన్నా, ఎక్కడో శమీగర్భంలో ఉన్నా, ఎక్కడున్నా, మానవుల శరీరాంతర్గతంగా ఉన్నా ఎక్కడున్నా, లేక బాహ్యమైనటువంటి ఆయతనాల్లో దక్షిణాగ్ని ఆహ్వనీయం గార్హత్యాదుల్లో ఉన్న ఆ పరమాత్మ స్వరూపమే ఈ రూపంగా ఉంటుంది అని నువ్వు భావించు. అలాగే హిరణ్యగర్భుడు మొట్టమొదట్లో పుట్టాడు, ఆయన గుహలో ప్రవేశించున్నాడు. ఆయన చెప్పా, ఈయనకి గుహలో ప్రవేశించడం అలవాటు ఉంది. ఈయన కూడా లోపల శరీరంలోనే ప్రవేశించాడు, ఈ అగ్ని కూడాను, వైశ్వానర అగ్ని కూడాను. వీళ్ళందరూ గుహల్లో దాక్కుంటూ ఉండడం వీళ్ళందరికీ అలవాటే. ఓహో, అలాగా. అయితే గుహల్లో దాక్కోని వాడిని ఇంకో ఆయన ఉన్నాయని చూపిస్తాను ఇక్కడ. ఆయన ఏమిటి చెప్పమంటావా? ఆయన కూడా పరమాత్మే. ఎందుకు చెబుతున్నానంటే అది కూడా నువ్వు తెలుసుకోవాలి. అయితే నేను ఒక్క విషయం ఇంకో మాట చెప్తాను. పరమాత్మకి లక్షణం జగజ్జన్మ స్థితి లయ కారణం. ఈ సృష్టి స్థితి లయాలు చేయటం అనేటటువంటిది ఆయనకి ప్రధానమైనటువంటి లక్షణంగా ఉపనిషత్తులు చెప్పే. ఆయన తర్వాత ఆయనలోంచి వచ్చినటువంటి వీళ్ళందరూ జగత్తు, వీళ్ళందరినీ ఆయన కాపాడటం స్థితి, మళ్ళీ ప్రళయకాలంలో వీళ్ళందరినీ ఆయనలోకి తీసుకెళ్ళటం లయం. ఈ లక్షణాలు ఆయనలోంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉంటాయి.
ఎందుకంటే తండ్రి గారికి ఉన్న లక్షణాలు కొడుకుంటాయి కదా. ఓ అలాగా. ఆయనలోంచి ఓ సూర్య భగవానుడి గురించి చెప్తాను. యతశ్చోదేతి సూర్యో అస్తం ఎత్ర గచ్చతి. ఆయన సూర్యుడు ఆయనలోంచి వచ్చాడండి. ఆయన అందుకునే చంద్రమామనసో జాత చక్షో సూర్యో జాయత అన్నట్టుంది మనకి పురుష సూక్తం. మళ్ళీ ఆయన అస్తమిస్తూ ఉంటుంటాడు, ఆయనలోకి వెళ్ళి అస్తమిస్తాడు. ఆయనలోంచి వచ్చాడు, ఆయనలోకి వెళ్ళిపోతాడు. ఈయన దగ్గర కూడా అలా సృష్టి స్థితి లయాలు ఈయన కూడా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ అలవాటు ఉన్నాయి. ఆ ఈశ్వరుడు కుటుంబంలో శివ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పాములు వేసుకుంటున్నట్టుగా పద్ధతి అది, వాళ్ళ పద్ధతి అంతా అంతే. అట్లాగే ఈయన కూడా ఆయనలోంచి కొన్ని కిరణాలను సృష్టిస్తాడు. ఈయన వాటి వలన ఈ జగత్తులో ఉండేటటువంటి ఆహార పదార్థాలన్నిటి కూడాను ఇచ్చి మన ప్రాణి వర్గానికి రక్షిస్తాడు అన్నం పెట్టి. ఆయన వల్లనే అన్నం పుడుతోంది. ఆ తర్వాత అన్నం తిని వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా జీవిస్తున్నారు. ఆయన ఇచ్చిన అన్నం తిని మళ్ళీ చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రతి చోట ఈ సృష్టి స్థితి లయాలనేటువంటి లక్షణాలు ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఇవన్నీ కూడాను ఓ అన్నానికి కూడా ఉన్నట్టున్నాయనే ఉన్నాయి. దానికి కూడా అద్యతే త్యజభూతాని తస్మాదన్నందదుచ్యత ఇది అని చెప్పింది తైత్తిరీయం. ఈ సూర్యభగవానుడి వల్ల వచ్చినటువంటి కిరణాల వల్ల బయటకు వచ్చినటువంటి అన్నం ఉందే, ఆ అన్నం లేకపోతే ప్రాణివర్గం బతకదు. అది తింటే కానీ జీవించలేరు. జీవనానికి ఆధారం అన్నం. మళ్ళీ తింటే జీవిస్తుంటారు, బతుకుతారు, దానివల్లనే పుడుతున్నారు. ఆ తిన్న ఆహారమే శుక్లశోణితంగా మారినట్లయితే స్త్రీ పురుషుల యొక్క సంబంధం వల్ల పుడుతున్నారు. అదే అన్న కారణం. అన్నమే ఇదంతా దీనికి కారణం కాబట్టి అన్న కార్యాలే ఈ జీవులందరూ కూడాను. తర్వాత ఆ అన్నం తినే వీళ్ళందరూ జీవిస్తున్నారు. అదే చివరికి ప్రాణాన్ని తీస్తుంది. ఏదో తినేస్తాడు, ఆగలేక చస్తాడు. అలా ఆయనలోంచి వచ్చినటువంటి అన్నానికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఆయనకు కూడా ఆయనలోంచి కిరణాలు మొట్టమొదట సృష్టిస్తాడు బయటికి. మళ్ళీ వాటన్నిటిని లోపలికి సంహరించుకుంటుంటాడు, మళ్ళీ సృష్టిస్తుంటాడు. ఇలా మొత్తం మీద ఆయనకు కూడా ఈ లక్షణాలన్నీ పరిపూర్ణంగా ఉన్నాయండి. తందేవా సర్వేర్పితాస్తదునాచేతి కశ్చన. ఆయన్ని తెలుసుకోవాలి నువ్వు. ఆయన తెలుసుకోవడం అంటే ఆయనలో ఉండే అంతర్యామైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆయనంటే ఆయన గురించి అనేక రకాల వికల్పాలని సూత్రభాష్యంలో మాట్లాడుతూ చెప్తారు. ఒక జ్యోతిర్మండలం ఉంటుంది, ఆయదే ఆయన స్వరూపమా, లేకపోతే ఆయనలో ఒక జీవాత్మ ఉంటాడు, ఆయన దేవతాత్మ ఉంటాడు, ఆయన లేకపోతే పరబ్రహ్మ ఈ అంతర్యామ పరమాత్మ అని ఇవన్నీ కూడా వారు విచారిస్తారు. అది మనకి నారాయణ ఉపనిషత్తు కూడా చెబుతుంది. హిరణ్మయ పురుష అంటూ హిరణ్మయ పురుషుడని చెబుతుంది. అలాగా తందేవా సర్వేర్పితా, ఆయనలోనే ఈ జగత్తులన్నీ కూడా ఈ దేవతలందరూ కూడా ఆయనలో లీనమై ఆయనలో లోపల ఉన్నారు. ఎలాగైతే ఒక రథానికి సంబంధించినటువంటి మూలం మొదటిది ఉంటుందే, దాంట్లో ఈ ఆకులన్నీ కూడా ఇమిడి ఉంటాయే, అలా దేవతలందరూ కూడా దాంట్లో ఇమిడి ఉంటారు అని అంటూ ఉంటుంది. మా అడుగడుగునా కూడా ఈ దృష్టాంతం చెబుతూ ఉంటుంది ఉపనిషత్తు. తందేవా సర్వేర్పితాస్తదునాచేతి కశ్చన. ఎవడు కూడాను ఆయన అతిక్రమించడానికి అవకాశం లేదు. ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలి. అదిగో అది నేను నీకు ఉపదేశం చేసే ఉపదేశం. కాబట్టి ఆయన ప్రభావం వల్ల జరుగుతూ ఉండేటువంటి అనాత్మ పదార్థముల యొక్క స్థితిగతులన్నీ కూడాను ఆయన వల్లనే జరుగుతున్నాయని నేను చెప్పటం చేత దీనికి అంతటికీ కూడా మూల కారణమైనటువంటి ఆత్మస్వరూపం నీకు తెలియాలనే ఉద్దేశంతో నీకు ఇంతసేపు నేను ఈ విషయాలన్నీ చెప్పాను. ఇవన్నీ కూడాను కనపడుతూ ఉండేవన్నీ కూడాను ఆయన కంటే లేవు అని తదేవేహ తదన్యత్ర యదన్యత్ర తదన్విహ అని అంటూ రెండింటికి ఐక్యాన్ని గురించి కూడా మాట్లాడతాడు. తర్వాత మళ్ళీ దీనివన్నీ కూడా నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీకు ఈ మంత్రార్థం స్పష్టంగానే తెలుస్తుంది. అయినా నేను అన్నిటిని మళ్ళీ నీకు వివరిస్తాను అని అన్నాడు ఆయన. తర్వాత చూద్దాం.